హాయ్ ఫ్రెండ్స్, మన భారతదేశం అనేక రహస్యాలతో నిండి ఉంది. మన దేశ సంస్కృతి ఎంత పురాతనమైందో ఇక్కడి ఆలయాలు కూడా అంతే పురాతనమైనవి. వేలాది సంవత్సరాలుగా ఈ ఆలయాలు అనేక రహస్యాల్ని తనలో దాచుకున్నాయి. ఈ ఆలయాల రహస్యాలు శాస్త్ర సామాన్య ప్రజల చర్చల్లో నిత్యం ఉంటూనే ఉన్నాయి. ఈరోజు వీడియోలో అలాంటి ఆలయాల రహస్యాల గురించి చెప్పబోతున్నాం. ఈ రహస్యాల గురించి వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. హిందూ మతంలో 4 పుణ్యక్షేత్రాలను దర్శించడం చాలా పవిత్రమైన పనిగా భావిస్తారు. ఈరోజు ఆ 4 ఆలయాల్లో ఒకటైన ఒరిస్సా తీరాన పూరీలో ఉన్న జగన్నాథ ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయంలో ఉన్న రహస్యాలని గురించి మాట్లాడుకుందాం. విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుడి కోసం నిర్మించిన మందిరం ఇది. 800 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు. దేశ విదేశాల నుంచి కూడా ఈ ఆలయం చూసేందుకు వస్తూ ఉంటారు. ఈరోజు ఈ ఆలయానికి సంబంధించిన అనేక రహస్యాల్ని తెలుసుకుందాం. ఈ ఆలయానికి సంబంధించిన నిజాలు ఇప్పటివరకు చాలా మందికి తెలియదు. ఆలయంలో సముద్ర ఘోష వినిపించదు. ఈ ఆలయం సముద్రం ఒడ్డునే ఉంది, కానీ ఆలయంలో కూర్చుంటే సముద్రపు అలల శబ్దం వినిపించదు. ఆలయం నుండి ఒక్క అడుగు బయట పెట్టినా సరే వెంటనే అలల శబ్దం వినిపిస్తుంది. ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఈ ఆలయంలో ప్రతి మూల ఒక రహస్యం దాగుంటుంది. ఆలయంలో ఎప్పుడూ ప్రసాదం కొరత ఉండదు. ఈ ఆలయానికి రోజు ఎంతమంది భక్తులు వచ్చినా సరే ప్రసాదానికి మాత్రం ఏమాత్రం తరుగుండదు. ఎప్పుడూ సమృద్ధిగా ప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది. ఏడాదికి సరిపడా సరుకులు సిద్ధంగా ఉంటాయి. జగన్నాథుని ఆశీస్సులతోనే ఇక్కడికి వచ్చే లక్షలాది మంది భక్తులకు కడుపు నిండా భోజనం పెట్టడం సాధ్యమవుతుందని నమ్ముతారు. ఆలయంలో వండే ప్రసాదం ఎప్పుడూ తక్కువ పరిమాణంలో ఉండదు. దీని వెనుక కూడా